స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ, ఆమె వయసు 70 సంవత్సరాలు. అక్కడ ఓ సీనియర్ సిటిజన్ హోమ్కు పోతుందన్నమాట. అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి. ఎందుకోసం పోతుంది ట్రైన్లో ప్రయాణం చేసుకుంటుంటే, ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడట. ఆమె చదువుకున్నదే, 3 పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. వారంతా ఆస్ట్రేలియా, లండన్లో స్థిరపడ్డారు. అందరికి కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా హై స్కూలు, కాలేజీ చదువుల్లో ఉన్నారు. అప్పుడప్పుడు కూడా ఆమె లండన్, ఆస్ట్రేలియా పోయేది, వాళ్ళకు డెలివరీలు చేయడం. ప్రతిసారి పోయినప్పుడు అలా 6 నెలల పాటు ఉండేది. ఇలా చేసి వచ్చింది. వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటికీ తను చేయవలసినటువంటి అన్ని బాధ్యతలను కూడా నెరవేర్చి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత తనకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. భర్త చనిపోయింది కదా, ఏముంటాను, అందరి బాధ్యతలు కూడా అయిపోయింది అనుకుని తను ఏమనుకుందంటే, ఇప్పటి వరకు అందరికీ అన్ని బాధ్యతలు నెరవేర్చి అన్నీ చేశాను కాబట్టి నా గురించి నేను ఏదన్నా ఒకటి చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఆరోగ్యంగా మిగిలిన జీవితాన్ని కూడా గడపాలి అనుకొని, అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్కు వెళ్ళిపోతుంది. వాటినే మనము రిటైర్మెంట్ హోమ్స్ అని అనాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అట్లాంటి ప్లేసుల్లో వాటిని ఏమంటారంటే నర్సింగ్ హోమ్స్ అంటారు. అయితే ఆమె ఏం చేసిందంటే, తన పిల్లలందరికీ చక్కగా చెప్పింది, బాబు నేను ఇక రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళిపోతున్నా, ఇక తిరిగి ఎక్కడికి రాను. అంటే లండన్, ఆస్ట్రేలియా అక్కడికే ఉంటున్నారు కదా, కెనడా, ఏడికి రాను బాబు. నా విశ్రాంతి జీవితం అంటే నా రిటైర్మెంట్ జీవితం చివరి కాలం గడపడానికి ఒక స్థలం వెతుక్కున్నా, నేను వెళ్ళక తప్పదు. మీ పిల్లల బాగోగుల గురించి నా పిల్లల బిజీ ఎప్పుడో కానీ నేను వారి మాటల్లోకి రాను అనుకుంటూ తన మనస్సుకు చక్కగా నచ్చి చెప్పుకుంది. పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పింది, నేను ఎప్పుడు ఎవరికి ఏమి కాను, ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే అందరూ అయిపోయారు, ఏం అవసరం మరి. నిజానికి కూడా వాళ్ళ మీద మనం తప్పు తీసుకోవద్దు మిత్రమా. ఆశ్రమం అంటే ఆశ్రమ ఏమి కాదు, అది రిటైర్మెంట్ హోమ్. బాగానే ఉంది, ఒకరికి ఒక సింగిల్ రూమ్ ఇస్తారు, అందులో అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్లు, బెడ్, ఏసీ ఉంటుంది, కిటికీ తెరిస్తే బయటికి వస్తుంది, ఫుడ్ కూడా ఇస్తారు, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉంటుంది. చేత లేనప్పుడు అక్కడికి పోయి తినాలి, చేత కానప్పుడు తెచ్చిపెట్టమంటే కూడా తెచ్చిపెడతారు. అయితే తనకు పెన్షన్ వస్తుంది, తన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, రిటైర్డ్ కాబట్టి తనకు పెన్షన్ వస్తుంది, సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఒక సొంత ఇల్లు ఉన్నదన్నమాట. సరిపోకపోతే చివరి రోజుల్లో కూడా ఆ ఇల్లును అమ్మేసుకుంటా అని తన కొడుక్కి చెప్పింది. కాబట్టి ఎలాంటి చీకు చింత లేకుండా పోతున్నా అని కొడుకు చెప్పింది. చెప్తే నీ ఇష్టమమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకు వాడుకో అన్నాడు కూడా వారసు. వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యింది. ఆ విధంగా వచ్చి ట్రైన్ ఎక్కింది. ఆ ఇంటిని వదిలేయడం అంటే మాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఎన్నో కష్ట సుఖాలు అనుభవించింది, ఎన్నో చేసింది, పిల్లల పెళ్ళి చేసింది, చదివించింది, భర్తతో ఉన్నది, సంసారం చేసింది, ఉద్యోగం చేసింది, అన్నీ చేసింది. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఉంటాయి కదా, ఫర్నిచర్ ఏంటిది, బాక్సులు, బ్యాగులు, అనుమానాలు, రోజువారీ జీవితంతో ఎన్నో వస్తువులు, బోలెడు పాత్రలు ఉంటాయి, చాయ్ చెంచా నుండి ఏమంటారు చూడు, గరిటె దాకా అన్నట్టు ఎన్నో ఉంటాయి కదా, డజన్లకు ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయి. ఇక ఎలా పోవాలి, ఇంత పెద్ద ఇల్లు విడిచిపెట్టి అక్కడ పోయి ఒక చిన్న గదిలోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు తను ఇంట్లో అయితే డైనింగ్ హాలు, టీవీ రూము, విజిటింగ్ రూమ్, ఇలా రకరకాలు ఉంటాయి కదా, ఓవెన్లు ఉంటాయి, ఉన్నాయి. ఇప్పుడు తను వాస్తవంగా ఉన్న ఇంట్లో చిన్న వాషింగ్ మిషన్, టీవీ అన్నీ ఉంటాయి. అయితే ఆమె ఇంతసేపు ట్రైన్లో ప్రయాణిస్తున్నంతసేపు ఇవే బాధపడుకుంటూ ట్రైన్ ఎక్కింది. మళ్ళీ అన్నీ ఇవే జ్ఞాపకం వస్తున్నాయన్నమాట ఆమెకు. పాపం, నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణ నాతో ఉంచుకోలేదు కదా, అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగమని, అవి నావి కావాలనిపిస్తుంది.
అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావి ఎలా అవుతాయి? నా తర్వాత ఎవరికో రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమే అనుకుంటారు. కానీ వాళ్ళ తర్వాత ఎవరివో నిజానికి ప్రపంచ సంపద కాదా? అలానే మన సంపద కూడా ఎవరిదో కదా. మనతో పాటు వచ్చేది ఏముంది? వెళ్ళిపోయేది ఒక దేహమే కదా. అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చెయ్యాలని నిర్ణయించాను. కానీ అవన్నీ కొన్న వాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్ళకి దేనికి? వాటితో వాళ్ళకి అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలు, స్కాపులు, ఏదో ఒక ధరకు అమ్మేసి ఎవరు ఉంచుకుంటారు? బట్టలు, పరుపులు, మంచాలు ఎవరు ఉంచుకోరు. వాళ్ళకేం పని వాటితోటి? మరి నేనేం ఉంచుకోవాలి? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను. అత్యవసర వంట సామాగ్రి కొంత, తరచు పలకరించిన 4-5 పుస్తకాలు, ఐడి కార్డులు, సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకొని బంధం తెంచుకున్నాను. అన్నీ వదిలేశాను. నా పొరుగింటి వారికి, ఎదురింటి వారికి, వెనక అందరికీ వీడుకోలు చెప్పి డోరు వేసి గడపకు 3 సార్లు మొక్కుకొని ఇప్పుడు నేను ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను కదా అని చాలా బాధపడుతూ అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఎవరో చెప్పినట్టు ఏముంది? ఓ దశ దాటాక కావలసింది ఒక మంచము, ఒక గది, అత్యవసరాలు, మిగిలినవన్నీ గుర్తులు మాత్రం. ఇప్పుడు అర్థమవుతుందా మనకు పెద్దగా ఏం అక్కర్లేదని? మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటు పనికి రాని వాటిని సంఖ్యలుగా మిగుల్చుకోవద్దు మిత్రమా. వదిలేయాలి, వదిలించుకోవడమే. కీర్తి, సంపద, భవిష్యత్ అన్నీ ఒటాష్. లైఫ్ అంటే చివరికి ఓ పడక మంచం మాత్రం. నిజంగా అంతే. 60-70 ఏళ్ళు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏంటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థం అవ్వాలి. మన బ్యాగేజీలతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేని వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవడం వృధా. అవునంటారా, కాదంటారా? ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రమా. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏది మనది కాదు, ఎవ్వరు మన వాళ్ళు కారు. మనిషి ఒంటరి, మహా ఒంటరి. వచ్చేటప్పుడు ఒకరిగానే వస్తారు, పోయేటప్పుడు ఒకరిగానే పోతారు. నీతి, మీరే ఇలా ఆలోచించుకుంటే అదే మోరల్ కథలో ఉంటుంది అంటూ ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి 70 సంవత్సరాల మహిళ తన మనస్సును ఆ విధంగా అనుకుంటూ వదిలేసింది మిత్రం. ఆలోచిస్తూ తను రెస్ట్ హోమ్కు చేరుకుంది మిత్రమా. అందరం కూడా తనలాగా ఫాలో కావాలని, ప్రతి ఒక్కరం కూడా ఇలా మనము 60 ఏళ్ళు దాటిగానే 60 ఏళ్ళు దాటి మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా మనందరం కూడా ఇలా మారిపోయి ఎవరికి భారం కాకుండా దూరంగా ఉంటూ పిల్లల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆనందంగా అక్కడ ఉన్నటువంటి మళ్ళీ చిన్నప్పుడు కదా ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా ఉంటూ కదా వివాహ బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్నట్టు గత స్మృతులను వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఆనందంగా గడుపుకుంటూ మోక్షానికి దారి కావాలని ఆధ్యాత్మిక చింతన చేస్తూ భగవంతుడిని వేడుకుంటూ మన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలని ఆశిస్తున్నాను మిత్రమా. అవునంటారా, కాదంటారా? కామెంట్ బాక్స్లో పెట్టండి.